ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 24వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక అంశం మాత్రం చాలా ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఆమె మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది. అయితే ఆమె ఎవరు? కుంభరాశి వారి యొక్క జీవితంలోకి వచ్చి ఆ వ్యక్తి వల్ల వీరి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ కుంభరాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే ఈ కుంభరాశి వ్యక్తులు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆవేశంతో అనవసరమైన సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి వారి జీవితంలో అనేక రకాల ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. అలాగే వీరికి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఒక బాధ్యతను నిర్వర్తించేలోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సమస్యలు కూడా వీరి యొక్క జీవితంలో అధికమనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి అతి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో శత్రువులు కూడా ఎక్కువ మందే ఉంటారు. అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారుతారు. మీ యొక్క సన్నిహితులు కూడా మిమ్మల్ని చూసి ఓర్వలేక శత్రువులుగా మారే సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. వారి వల్ల మీ యొక్క లైఫ్లో మీరు అనేక రకాలుగా సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక అంశంలోకి వస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి నవంబర్ 24వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఆమె మళ్లీ మీ జీవితంలోకి రాబోతున్నారు. అంటే అది మీ తోబుట్టువు కాని, లేకపోతే మీ యొక్క తల్లి కాని, ఈ విధంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్లో నుండి వెళ్లిపోయినట్లయితే కనుక తను మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది కుంభరాశి పురుషులకి మీ యొక్క జీవిత భాగస్వామి లేకపోతే ప్రేమ భాగస్వామి కూడా అయి ఉండొచ్చు. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు మీ యొక్క లైఫ్లో నుండి బయటకు వెళ్లిపోయారు. చాలా కాలంగా వారితో మీకు బంధం అనేది కట్ అయిపోయింది. అటువంటి వారు మీ యొక్క లైఫ్లో కనుక ఉండి ఉన్నట్లయితే ఈ రోజు అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కావచ్చు, లేకపోతే తారసపడటం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవటానికి తను ఒక అడుగు ముందుకు వేస్తారు. ఈ విధంగా మీకు చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశమైతే మీ యొక్క లైఫ్లో జరగబోతుంది. మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ కానీ, లేకపోతే పురుషుల విషయంలో మీకు జీవిత భాగస్వామి లేకపోతే ప్రేమ భాగస్వామి కూడా అయి ఉండొచ్చు. మీ యొక్క లైఫ్లో నుండి బయటకు వెళ్లిపోయినటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక ఊహించని సంఘటన జరగవచ్చు, లేదా దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా మీరు వినవచ్చు. ఈ రోజు దినఫలాల్లో ఇటువంటి ఊహించని సంఘటన ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఈ మధ్య కాలంలో కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే
ఆ ప్రయత్నాలు ఫలించి మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు ధనఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి గత కొద్ది కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు ఈ రోజు వినబోతున్నారు. అలాగే మీ యొక్క సంతానం వల్ల కొన్ని ఊహించని శుభవార్తలు వినే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంతానం యొక్క ఎదుగుదలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు ఈ రోజు మంచి ఫలితాలనైతే ఇవ్వబోతుంది. అంటే ఆర్థికపరమైన అంశాల్లో కావచ్చు, వారి యొక్క చదువు గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఇది వరకు వారు ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి మీరు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ నైతే ఈ రోజు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి బంధువులను ఈ రోజు మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి వ్యాపారస్తుల జీవితంలో లాభాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వినియోగదారులతో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న గొడవ కాస్త పెద్దగా మారవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవటంలో మీరు విఫలమవుతూ ఉన్నట్లయితే కనుక ఈ రోజు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు మాత్రం మీకు ఎదురు కాబోతున్నాయనే చెప్పుకోవాలి. మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా మీపైన కొన్ని మాటలు అనే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తోటి ఉద్యోగస్తులు మీపైన ఒక ఆరోపణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీరు చేసే పని విషయంలో ఎటువంటి పొరపాటు చేసినా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకి, తోటి ఉద్యోగస్తులకి మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈ రోజు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ రోజు ఫలితం వస్తుంది. అయితే ఆ ఫలితం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా మీకు సంతృప్తినిచ్చేటటువంటి అంశమని చెప్పుకోలేము. కాబట్టి కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రోజు మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. చక్కగా పరీక్షలకు సిద్ధమవుతారు. అలాగే ఎవరైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఈ రోజు దానికి సంబంధించి ఒక న్యూస్ ని కూడా మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కుటుంబ సభ్యులతో కొంత సరదాగా సమయాన్ని అయితే గడుపుతారు. అలాగే బయటికి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ రాత్రి సమయంలో అంటే ఈ యొక్క నవంబర్ 24వ తేదీ రాత్రి సమయంలో భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో చిన్న గొడవ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అనవసరంగా వాదించుకుంటూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా గమనించుకొని మీ యొక్క బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క లైఫ్ చాలా ఆనందంగా, సంతోషంగా సాగిపోతుంది. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. ముఖ్యంగా హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి ఖచ్చితంగా దీపారాధన చేయాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. శని భగవానుడికి నెయ్యి దీపం వెలిగించి శని భగవానుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. శుభకరమైన ఫలితాలు మీకు దక్కి తీరుతాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.